పీడిఎస్ సిస్టమ్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ. సో ఇది ఆల్రెడీ మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే దీనికి సంబంధించి పిల్ఫరేషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో చాలా వరకు కూడా ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటివి పక్కదారి పడుతూ ఉంటాయి. సో దీన్ని సరిచేయడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది, కొంతవరకు సరిచేయగలిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దీనిలో వాడుకోవాలనే ఉద్దేశంతో సార్థక్ పీడిఎస్ స్కీమ్ అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ సార్థక్ పీడిఎస్ స్కీమ్ అనేటటువంటి దాంట్లో భాగం ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్పరెంట్ స్మార్ట్ పీడిఎస్, అంటే నూతన సాంకేతికతలతో చాలా ట్రాన్స్పరెంట్గా ఈ పీడిఎస్ సిస్టమ్ని తీసుకోవడం. మేరా రేషన్ అనేది చెప్తున్నారు దీనికి సంబంధించి. దీని తాలూకా నేమ్ కూడా స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడిఎస్. మళ్ళా చెప్తున్నాను, స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ రేషనింగ్ని మనం రవాణా చేస్తూ ఉంటాం, అందులో అసిస్టెన్స్, అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్, మొత్తం ఆటోమేషన్తో ఈ పీడిఎస్ సిస్టమ్ని నడిపించడం. సో దీనికి అనేక రకాలైనటువంటి కీ ఫీచర్స్ చెప్పారు. లైక్ ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఫెయిర్ ప్రైస్ షాప్స్కి అంటే రేషన్ షాప్స్కి మార్జిన్ పెరిగేటట్టుగా చేస్తారట, ఆటోమేషన్ మోడరైజేషన్ చేస్తారు, సిటిజన్ సెంట్రిక్గా ఉంటుందట, రియల్ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనలిటిక్స్ చేస్తారట, ట్రాన్స్పరెన్సీ అండ్ సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ ఉంటుందట ఇవి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ ఏంటి అనే కాన్సెప్ట్ నుంచి విత్ బేసిక్స్ మనం మొదలు పెడదాం.